శ్రీమాత్రే నమః. మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, అమ్మ నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అని చెప్తాం. కానీ భక్తుడు తన బాధ చెప్పకముందే ఆ మహాస్వామి వారే తెలుసుకున్నారు. అసలు ఆ భగవంతుడికి మన సమస్యలు చెప్పాలంటారా? మన కష్టాలు, మన బాధలు, మన శరీరంలో ఉన్న వ్యాధులు అన్నీ ఆయనకి ముందే తెలుసు. మనం చేయాల్సిందల్లా ఆయన పైన విశ్వాసం ఉంచడమే. ఈరోజు అద్భుతమైన మహాస్వామి వారి లీల తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శంకర్ నారాయణన్ గారు పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడూ మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవారు. అనుకోకుండా ఆయనకి ఒక వింత వ్యాధి వచ్చింది. 15 రోజులకు ఒకసారి ఆయనకి విపరీతమైన జ్వరం వచ్చేది. ఇలా పదే పదే రావడం వల్ల ఎంతోమంది వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడారు. కానీ వేటి వల్ల ఉపయోగం లేదు. ఆ వ్యాధి అసలు తగ్గడం లేదు. చివరికి ఆయన ఇది మందుల వల్ల తగ్గేది కాదు, కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే నయమవుతుంది అని చెప్పి మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించుకుని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు ఆయన మాటలకి అడ్డుపడుతూ, ఇదేనా రావడం అని అడిగారు. అవును పెరియవా అని చెప్పారు. కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా? ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని మహాస్వామి వారు అడిగారు. లేదు పెరియవా, తెలీదు అని చెప్పారు. సరే, ఈరోజు కార్తీక మాసం ఆదివారం, పద మనం జ్వరహరేశ్వరుని ఆలయానికి వెళ్ళి అలాగే సూర్య భగవానుడిని దర్శించుకుందాము అని చెప్పి మహాస్వామి వారు ముందుకు నడిచారు. శంకర్ నారాయణన్ గారు మరేం మాట్లాడకుండా ఆయన వెంటే వెళ్ళారు. అక్కడికి చేరుకునేటప్పటికే దేవాలయం మూసివేసింది. అప్పుడు మహాస్వామి వారు శంకర్ నారాయణన్తో స్వామివారి దర్శనాన్ని చేయించి, నీ వద్ద కొంత డబ్బు ఉందా అని అడిగారు. లేదు పెరియవా, నా పర్సుని మఠంలోనే ఉంచాను, ఇక్కడికి ఏమీ తీసుకురాలేదు అని చెప్పారు. సరే, ఒక పని చేయి, అక్కడ మండపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత పైకం తీసుకురా అని చెప్పారు. శంకర్ నారాయణన్ గారు స్వామివారు చెప్పినట్లే అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అయ్యాక ఒక 15 రూపాయలు తీసుకొచ్చారు. మహాస్వామి వారు అతన్ని చూసి, స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళెం ఉంది కదా, అందులో కొంత వెయ్యి, మిగిలింది అక్కడ ఉన్న హుండీలో వెయ్యి అని చెప్పారు. ఆయన స్వామివారు చెప్పినట్టే చేశారు. మంచిది, సరే పద, ఇప్పుడు ఇక్కడ నుంచి కచ్చపేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం. ఈరోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. నీకు తెలుసా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటారు. ఆరోగ్యం సూర్య భగవానుడి అనుగ్రహం వల్లే సిద్ధిస్తుంది అని చెప్పారు. ఆ ఆలయానికి తీసుకువెళ్ళారు. మహాస్వామి వారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న సూర్య భగవానుడిని ఆరాధించి కొంతమంది వేద పండితుల్ని పిలిచి సూర్య శతకం చెప్పమన్నారు. తరువాత దాని గురించి మహాస్వామి వారు కూడా వివరించారు. శంకర్ నారాయణంతో, సరే సమయం అయిపోయింది, నువ్వు ఇంక వెళ్ళి శ్రీమఠంలో భోజనం చేసి నీ ఇంటికి బయలుదేరు, సరేనా అని అన్నారు. మహాస్వామి వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకర్ నారాయణన్ గారికి చాలా ఆనందంగానే ఉన్నా, తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డారు. దిగులుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత తనకి తెలిసొచ్చింది, తనకి ఆ వ్యాధి పోయింది, మరలా ఎప్పుడూ ఆ జ్వరం రాలేదు అని. ఆ సర్వేశ్వరుడికి మనం అన్నీ చెప్పాలా? భక్తుడికి కష్టం వచ్చింది అంటే భగవంతుడికి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏది కావాలో ఏది అవసరం లేదో అనేది స్వామివారికి తెలియకుండా ఉంటుందంటారా? సరే, ఇప్పుడు అసలు ఆ జ్వరహరేశ్వరుని ఆలయం ఎక్కడుంది, అలాగే ఆ కచ్చపేశ్వరుని ఆలయం యొక్క చరిత్ర ఏంటి అనేది మీకు కూడా తెలుసుకోవాలనిపిస్తుందా? వచ్చేయండి, ఆ ఆలయం యొక్క చరిత్ర చెప్తాను. మనకి క్షీరసాగర మథన చరిత్ర గురించి తెలుసు కదా. మహావిష్ణువు కూర్మ అవతారం ధరించి మేరు పర్వతాన్ని తన వీపు మీద మోశారు. అప్పుడు మథనం జరుగుతుండగా వాసుకి నోట్లోంచి హాలాహల విషము బయటకు వచ్చింది. ఆ విషం యొక్క తీవ్రత వల్ల ప్రపంచం మొత్తం నాశనం అవబోతుందన్నమాట. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని సేవించి ప్రపంచాన్ని రక్షించారు. ఈ విషం వల్ల ప్రపంచం అంతా నాశనం అవ్వకుండా కాపాడినందుకు విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కాంచీపురానికి వచ్చి శివుడికి తపస్సు చేసి పూజలు కూడా చేశారు. ఆ రూపమే కచ్చపేశ్వర స్వామి. కచ్చప అంటే తాబేలు లేదా కూర్మ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి శివుణ్ణి ఆరాధించే ఆలయం అన్నమాట. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. అలాగే జ్వరహరేశ్వర స్వామివారి ఆలయం.
జ్వరహరేశ్వరుడు, జ్వర హర ఈశ్వరుడు. జ్వర అంటే జ్వరం మనకు తెలిసిందే, హర అంటే తొలగించేవాడు, ఈశ్వరుడు అంటే శివుడు. జ్వరాలను తొలగించే ఈశ్వరుడు కాబట్టి స్వామివారికి జ్వరహరేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. ఒకసారి సుర అనే అసురుడు దేవతల్ని చాలా బాధించడం మొదలుపెట్టాడు. దేవతలకి ఏం చేయాలో తోచక శివుణ్ణి సహాయం కోరాలని అక్కడికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో శివుడు ఘోర తపస్సులో ఉన్నాడు. ఆయన కోపానికి భయపడి దేవతలు నేరుగా వెళ్లకుండా బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడి ద్వారా శివుడు తన 3వ కన్ను తెరిచేసరికి ఆ కంటి నుంచి వచ్చిన అగ్ని వేడి వల్ల దేవతలందరికీ తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. వారి భక్తికి ప్రసన్నుడైన శివుడు జ్వరహరేశ్వరుడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవతలు ఇక్కడ ఉన్న జ్వరహర తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించారు. తరువాత శివుడి అనుగ్రహంతో అసురుడిపైన విజయాన్ని సాధించారు. ఎంత గొప్ప వైద్యులైనా, ఎంత ఖరీదైన మందులైనా కొన్ని సమస్యలకు పరిష్కారం దైవానుగ్రహమే అని మహాస్వామి వారు మనందరికీ చూపించారు. తన భక్తుడు బాధపడుతుంటే ఆయన కేవలం ఓదార్పు మాటలు చెప్పలేదు. శతాబ్దాలుగా దాగి ఉన్న ఈ 2 మహాపవిత్ర క్షేత్రాల యొక్క మహిమని ప్రపంచానికి గుర్తు చేశారు. ఈ 2 ఆలయాలు శ్రీమఠానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. మహాస్వామి వారు కేవలం ఒక భక్తుడి జ్వరాన్ని తగ్గించలేదు, మనం మర్చిపోయిన దేవాలయ వైభవాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు. అదే స్వామివారి అపార కరుణ. మన సమస్య చెప్పకముందే తెలుసుకోవడం, మనకి అవసరమైన దారిలో ముందుండి మనల్ని నడిపించడం, దైవానుగ్రహానికి దగ్గర చేయడం. అందుకే మహాస్వామి వారు నడిచే దేవుడిగా కోట్లాది భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇంత కరుణ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.